నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. తిరుప్పావై తెలుగు అనువాదం డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో 7వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. ఈ 7వ పాసురంలో ఆండాళ్ తల్లి ఏ విధంగా ప్రార్థిస్తుందంటే, నిదురింతువా ఇంకా ముదిత మేల్కొనవేళ, వెర్రిదానా లెమ్ము వేగమే మేల్కొనుము అంటూ కీర్తిస్తుంది. ఇంకా స్వామివారి సేవకు నిద్రలేవని 10 మంది గోపికలలో 2వ గోపికను నిద్రలేపుతూ గోదాదేవి ఈ పాసురాన్ని పాడుతోంది. నిదురింతువా ఇంకా ముదిత మేల్కొనవేళ, ఇంకా నిద్రిస్తున్నావేంటి, నిద్ర నుంచి మేలుకో, త్వరగా నిద్ర నుంచి మేలుకుంటే స్వామివారిని కీర్తించవచ్చు, స్వామి కోసం పవిత్ర స్నానాన్ని ఆచరించవచ్చు అని ఆండాళ్ తల్లి ఇక్కడ గోపికను నిద్రలేపుతోంది. తెరువుమిక తలుపులను తెరువ వేగమేలెమ్ము, చక్రవాకపు రవము చెవిసోకలేదా. తెరువుమిక తలుపులను తెరవ వేగమేలెమ్ము, తొందరగా తలుపును తెరువు. తలుపులు తెరిచిన వెంటనే, నిద్ర లేచిన వెంటనే నువ్వు స్వామివారిని కీర్తించటానికి బయలుదేరి రావాలి. చక్రవాకపు రవము చెవిసోకలేదా. శ్రీకృష్ణ పరమాత్మ ఆ చక్రం శబ్దము నీ చెవిన పడలేదా. శ్రీకృష్ణ పరమాత్మ, ఆ శ్రీ మహావిష్ణువు చక్రం శబ్దం నీ చెవిన పడి ఉండాలే. తెలతెలవారిపోతుందే. త్వరగా నిద్ర లేచి తలుపును తీసి స్వామివారి ప్రీతి కోసం పవిత్ర స్నానాన్ని ఆచరిద్దాం, త్వరగా మేలుకో అంటూ 2వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అఖిల జగముల నేలు ఆదినారాయణుడు గోపాల బాలునిగా గోకులమ్మున పుట్టే. సర్వలోకములను కూడా ఏలేనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మన కోసం గోపాల బాలుడిగా గోకులంలో జన్మించాడు. కేసి సూదనుడు లోకేశు కీర్తన చేయు, గానమ్ము విని కూడా జాణ మేల్కొనవేళ. కేసి సూదనుడు లోకేశు కీర్తన చేయు. కేసి అనేటటువంటి రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించాడు. అందుకే ఆయన్ని కేశవుడు అనే పేరుతో మనమందరం ఆరాధిస్తాం. కేసి సూదనుడు లోకేశు కీర్తన చేయొచ్చు. కేసి అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన ఆ కేశవుణ్ణి కేశవా 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 అంటూ నామస్మరణ చేస్తున్నాం కదా. కేశవా 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 అంటూ ఆ స్వామి గానం చేస్తున్నాం కదా. గానమ్ము విని కూడా జాణ మేల్కొనవేళ. ఆ గానం నీకు వినిపిస్తోంది కదా, అయినా కానీ నిద్ర నుంచి మేలుకొనవేంటి. త్వరగా నిద్ర నుంచి మేలుకో. నీవు కూడా నిద్ర నుంచి మేలుకొని వచ్చి తలుపు తీసి కేశవా 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 అంటూ ఆ స్వామి నామస్మరణ చెయ్యి. ముల్లోకాలను ఏలేటటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి మన కోసం గోప బాలకుడిగా పుట్టాడు. ఆయన అనుగ్రహం పొందటానికి, పరమపద సోపానమైన మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, కేశవనామాన్ని జపిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకోవటానికి ఓ గోపిక త్వరగా నిద్ర నుంచి లేచి తలుపును తీసి పవిత్ర స్నానాన్ని ఆచరించటానికి మాతో పాటు తరలిరా అంటూ ఇంకా నిద్ర లేవనటువంటి 10 మంది గోపికలలో 2వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతూ కేశవ నామంలో ఉన్నటువంటి విశిష్టతను ఆండాళ్ తల్లి ఈ పాసురంలో తెలియజేస్తోంది. రేపటి శుభయోగం శీర్షికన గోదా గీతమాలికలో ఉన్నటువంటి 8వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వెదుకన్నిన్ వెలినెన్ని జన్మములకున్ వేసారుటే, ప్రొద్దు చాలదు లోచీకటులన్ తమాల తరుజాలఛాయలన్, నీల నీరద కాంతిచ్చటలన్ ప్రభిన్న శిఖి బర్హశ్చన్నమైలో గురూపిది, ఏ లీలల జొచ్చి పట్టనగునోయి వేణుగోపాలక. ఓ వేణుగోపాల స్వామి, వెదుకన్నిన్ వెలినిన్ని జన్మములకున్ వేసారుటే, ప్రొద్దు చాలదు, జీవితం చాలదు, ఎంత కాలమైనా సరే గడిచిపోతుందే తప్పితే జన్మల పరంపరలు గడిచిపోతాయి తప్పితే నిన్ను పట్టుకోవటం మాత్రం కుదరదయ్యా. కారణమేమిటంటే, లోజీకటులన్ తమాల తరుజాలఛాయలన్, నీల నీరద కాంతిచ్చటలన్ ప్రభిన్న శిఖి బర్హచ్చన్నమైలో గురూపిది. నీ యొక్క రూపం ఎటువంటిదంటే, తమాల తరుజాలఛాయలన్,
తమాల వృక్షమని ఉంటుంది. చీకటి చెట్టు అంటారు, చీకటి మ్రాను. అది బాగా నల్లగా దట్టంగా ఉంటాయి దాని ఆకులు. అదే నల్లగా ఉంటుంది. దాని నీడ మరింత నల్లగా ఉంటుంది. ఆ నీడలో నువ్వు ఉంటే, నల్లనివాడవైన నువ్వు ఈ తమాల వృక్ష ఛాయలలో ఎలా కనిపిస్తావయ్యా మాకు? అలాగే నీల నీరద కాంతి చటలన్, నీలి మేఘము వలె ఉండే నువ్వు ఈ తమాల తరుజాల ఛాయలలోకి, ఈ తమాల వృక్షపు నీడల్లోకి వచ్చినట్టయితే నల్లమబ్బు లాంటి నిన్ను ఎలా గుర్తించగలుగుతాం? ప్రభిన్న శిఖిబర్హచ్చన్నమైలోగు రూపిది, నువ్వు నెమలిపించముతో, నెమలిపించపు రంగులో నల్లమబ్బు వలె తమాల వృక్షము యొక్క నీడవలే ఉంటూ వాటి మధ్యనే ఉన్నట్టయితే నిన్ను ఎవరు గుర్తుపట్టగలరు? పైగా ఈ గుర్తుపట్టేటువంటి వాడేమైనా పరమజ్ఞానియా అంటే కాదు. లోజీకటులన్, లోపలంతా కూడా వెలుగు నిండినవాడు కాదు, చీకటి నిండినటువంటి వాడు హృదయంలోనూ మనస్సులోనూ. ఆ చీకటి తొలగి జ్ఞానకాంతులతో ఉన్నటువంటి ఒక మహోన్నతుడు, ఒక ఋషిపుంగవుడు, పరమభక్తుడు అయితే నిన్ను కొంతన్నా పట్టుకోగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు. కానీ లోజీకటులన్, లోపల ఉన్నది అజ్ఞానం. నువ్వేమో ఈ నల్లని అంశాలలో నల్లని రూపంతో కలగలిసిపోయి ఉన్నావు. ఎన్ని జన్మలెత్తితే మాత్రం నిన్ను వెతికి పట్టుకోగలమయ్యా స్వామి అంటూ ఆ వేణుగోపాలస్వామిని పరమ భక్తి పారవశ్యంతో ఆరాధిస్తూ, ప్రతి అంశములోనూ గోపాలుని యొక్క రూపాన్ని దర్శిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, పండితాగ్రేసరులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు రచించిన వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నీరజాక్షునకు ప్రీతివంతమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలో సాక్షాత్తు గోవింద తత్వంలో విరాజిల్లేటువంటి గోమాతను పూజ చేయటం జన్మ జన్మాంతరాల పుణ్యఫలం. అందుచేతనే ప్రతినిత్యం కూడా ఎవరైతే ఈ మాసంలో గోవు యొక్క పుష్టభాగం వద్ద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీ అష్టోత్తర పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధితో పాటు అంతర్యామి అయినటువంటి విష్ణు భగవాన్ని యొక్క అనుగ్రహం కూడాను సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంది. గంగా, గోవు, గాయత్రి ఈ మూడు కూడా చాలా పరమ పవిత్రవంతమైనవి కదా. గోవు యొక్క పంచగవ్యోపాసన యజ్ఞ యాగాదుల్లో ప్రతి ఒక్కరూ కూడాను స్వీకరించే యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఆచరిస్తారు. ఒక యజ్ఞానికి అర్హత సాధించాలి అంటే, యజ్ఞం చేసే ముందు దాని ఫలితం రావాలి అంటే ఆ యొక్క ఆగ్నిక బ్రహ్మ ఈ పంచగవ్యోపాసన చేయించిన పిదపే యజ్ఞయాగాదులు చేయటానికి మీరు అర్హులు అని చెప్తాడు. ఇలా స్వీకరించడం వలన వాళ్ళకి ఆ యజ్ఞ ఫలితం వస్తుంది, యజ్ఞం చేసే అధికారం వస్తుంది. దేనివల్ల వస్తుంది? సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత మూలకంగానే వస్తుంది. అందుచేత భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో గోవుకు విశిష్ట స్థానాన్ని ఇవ్వటం జరిగింది. గోవుకు గడ్డి లేక తవుడు లేక ఆకుకూరలు ఇలాంటివి నిత్యం కూడాను ఈ మార్గశీర్ష మాసంలో సమర్పిస్తే సాక్షాత్తు విష్ణు భగవానికి మనఃపూర్వకంగా సమర్పించినట్లే అవుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 6:46, సూర్యాస్తమయం 5:43. తిథి నవమి రాత్రి 10:26 వరకు, నక్షత్రం హస్త సాయంకాలం 6:43 వరకు, వర్జం రాత్రి 3:40 నుంచి 5:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:25 నుంచి 11:09 వరకు, మరల మధ్యాహ్నం 2:45 నుంచి 3:32 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:05 నుంచి 1:51 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:15. నేటి విశేషం, నిన్నటి సాయంకాలం మకరాయణం జరిగినందువలన ఈరోజు నుంచి మనం ఉత్తరాయణంగా స్వీకరిస్తూ ఉన్నాం. అలాగే ధనుర్మాసంలో 7వ శుభదివసం. గోదాదేవి ఈరోజు తన యొక్క 7వ పాసురంలో ఆ ప్రకృతిని వర్ణిస్తూ గోపికలు మరో గోపికను లేపేటువంటి చర్యను ఆమె వర్ణిస్తోంది. భరద్వాజ పక్షులు ఆకాశంలో ధ్వని చేస్తున్నాయి. ఆ ధ్వని ఇంకా వినలేదా, నువ్వు లేవట్లేదు, చూడు మెడలో తాళిబొట్టు, అలాగే కాసుల పేరు, అవి ఊగుతుంటే ధ్వని చేస్తుంటే, చేతులు ఊపుతూ ఉంటే తలలోని పువ్వులు జారిపోయి పరిమళము కల ఆ కేశపాశం ఏదైతే ఉందో అది పరిమళాన్ని వెదజల్లేలాగా గోపకాంతలు చక్కని కవ్వంతో పెరుగును మధిస్తున్నారు. ఈ పెరుగు మధించేటువంటి ధ్వని చాలా పవిత్రమైనదిగా, మంగళకరమైనదిగా, అది వింటేనే మంచి జరుగుతుంది అనే విషయాన్ని తెలుపుతూ ఉంటుందన్నమాట శాస్త్రం. అందుకని ఆ ధ్వని ఇంకా వినలేదా, చూడమ్మా, నువ్వు లేచి ప్రతి పదార్థంలోనూ కూడా వ్యాపించి ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని భావన చేస్తుండు. అలాగే అన్నిటికీ ఆధారభూతమైనటువంటి నియామకుడుగా ఉండేటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను, నారాయణుణ్ణి మనం ఈ చర్మచక్షువులతో చూసే విధంగా ఆయన అవతరించాడు, ఆ స్వరూపాన్ని ధరించాడు. అటువంటి భక్త సులభుడైనటువంటి ఆయన్ని మనం ఆరాధించడం కోసం మనం ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఓ తేజస్సు కలిగినటువంటి గోపిక, నిదురలే, తలుపు తెరు అని చెప్పి ఆమెను లేపుతూ ఉన్నారన్నమాట. నేటి ఆణిముత్యాలు. వేదవిదుడు, పాపరహితుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణాసముద్రుడు అయినవాడే సద్గురు. భయం ఎప్పుడు భవిష్యత్తును వ్యతిరేకంగా ఊహించుకుంటూనే కలుగుతుంది. అంటే భయం యొక్క ఉనికి ఎప్పుడూ ఊహాజనితమే కదా. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా, ఉషోదయం మేలు కొలిపినది నీ కృతిగా. కంచ దివం మహించ
మూడే ఉంటాయి కదా, అంతరిక్షము, దివము, భూమి. మూడిట్లోనూ నిండిపోయిన సుబ్రహ్మణ్య రూపము, మూడిట్లోనూ తన నవ్వు కాంతిని చూపు కాంతిని నింపుతున్న సుబ్రహ్మణ్య రూపం. ఆయన మూడింట్లో నిండిపోయాడు, ఆయన నవ్వు ఆయన చూపు కూడా మూడింట్లో నిండిపోయింది. అవునా లేదా చెప్పండి? ఎందుకంటే ప్రపంచం 3 లోకాలు శాంతిగా ఉండాలంటే 3 లోకాలు నేను చూడాలి, మూడింటి పట్ల ప్రసన్నంగా ఉండాలి. కనుక నవ్వు ఆయన చూపు కూడా 3 లోకాల్లో నిండిపోయింది. ఆయన కూడా విశ్వరూపుడు కనుక 3 లోకాల్లో నిండిపోయాడు. అటువంటి స్వామి రూపం అంటే మీరు ఆ రూపాన్ని చూస్తేనే విశ్వరూప స్ఫురణ తెప్పిస్తున్నది వేదపాదస్తవం. అదేవిధంగా చేతులు, వేదపాదస్తవం ఎలా చెప్పిందో చూడండి. కరీంద్ర సుండాయిత దోప్రకాండ ద్విషట్క కేయూర విరాజమానం గుహం మృడానీభవమప్రమేయం నచక్షుషా పశ్యతి కశ్చనైనం. నచక్షుషా పశ్యతి కశ్చనైనం. ఎవ్వరూ కళ్ళతో ఆయన చూడలేరు. మరి ఇప్పుడు వింటూ ఉంటే కళ్ళ కట్టినట్టు కనబడ్డాడా లేదా? చూడలేరు అని హోప్లెస్గా చెప్పి మనకు చూపించారు ఇంతసేపు ఇక్కడ. అంటే అర్థం మనసాభిక్లుప్తం అక్కడే చెప్పారు. ఇక్కడ ఏకాగ్రమైన మనస్సు మాత్రమే చూడగలదు తప్ప బాహ్యనేత్రములు చూడలేవు, అది చెప్పడం ఇక్కడ. కానీ ఏకాగ్రమైన మనస్సుకు ఆ రూపం స్ఫుటంగా కనబడుతుంది ఇక్కడ. అందుకే నచక్షుషా పశ్యతి కశ్చనైనం. ఏ ఒక్కడు మామూలు నేత్రములతో చూడలేడు. ఎందుకంటే బాహ్యేంద్రియములతో చూస్తే నశించే ప్రకృతే కనబడుతుంది తప్ప శాశ్వతమైన స్వరూపం కనిపించదు. అందుకే నీ శాశ్వత రూపం కనుక బాహ్యమైన ఇంద్రియాలతో చూడలేమయ్యా. ఆ రూపంలో హస్తములు కరీంద్ర సుండాయిత దోప్రకండ, ఏనుగు తొండముల వలె చండ దిగ్వేదండ సుండాబదోర్దండ సాహస్రధుతి హేతి సంఘమొప్ప. పోతన గారు వీరభద్రుల హస్తములు వర్ణిస్తూ చెప్పినటువంటి మాట. అలా చండ దిగ్వేదండ సుండాబదోర్దండ, ఏనుగు తొండముల వంటి విస్తారమైన బలమైనటువంటి ఆ బాహువులు, అన్ని బాహువులకి మళ్ళీ అలంకారాలు చూడండి. 12 చేతులకు కూడా కేయూరములు, భురికీర్తులు, కంకణాలు, అంగుళీయకాలు, వీటన్నిటితో శోభిల్లుతున్నటువంటి అందమైన రూపాన్ని కళ్ళతో చూడలేము. స్వకీయ దుర్దండ గృహీత చండ కోదండ నిర్ముక్త పుషత్క షండై త్రివిష్టపాంధకరణై రశూన్యాన్ యస్సప్తలోకాన్ అకృణోద్దిశచ్చ. ఇప్పుడు ఆ చేతులతో చేస్తున్న యుద్ధంలో ఆయన శక్త్యాయుధం ప్రయోగించడమే కాకుండా ధనుస్సుకు బాణములు సంధించి ప్రయోగిస్తున్న సుబ్రహ్మణ్య రూపాన్ని ఇందులో దర్శింపజేశారు. కూర్చున్నవాడే కాకుండా పనిచేస్తున్నవాడు వీరుడైన సుబ్రహ్మణ్యుడు. ఆ బాణములు వేస్తున్నప్పుడు స్వకీయ దుర్దండ గృహీత చండకోదండ నిర్ముక్త, ధనుస్సు నుంచి బాణముల పరంపర వేస్తున్నప్పుడు మధ్యలో తీసి మళ్ళీ ప్రయోగించి అని గ్యాప్ కనిపించట్లేదు. ఎంత వేగంగా తీస్తున్నాడో, ఎంత వేగంగా ప్రయోగిస్తున్నాడో కానీ రకరకాల బాణ పరంపరల్ని ధనుస్సు నుంచి వెదజల్లుతూ ఉన్నప్పుడు ఆ వస్తున్న బాణ పరంపరల్లో ఆయన ఏ చేత్తో వేస్తున్నాడో కూడా తెలియట్లేదు. మొత్తానికి బాణములు వేస్తున్న ఆ చేతులకు నమస్కారము అని అసురుల్ని సంహరిస్తున్న సుబ్రహ్మణ్యుని పరాక్రమమూర్తిని మనం ధ్యానించినట్లయితే సమస్త బాధల్ని తొలగింపజేస్తున్న రూపం అది. పైగా మొత్తం ముల్లోకాలు స్వామిమూర్తి నిండిపోయింది ఆ కాంతితో. ఆ బాణ పరంపరలు అలా వెర్జల్లబడుతూ ఉంటే దిక్కుల్లో మరొకటి తెలియబడట్లేదు. అలాంటి రూపము. సవర్ణహారాది విభూషణోజ్వలన్ మణిప్రభాలీఢ విశాల వక్షాహ. ఇది మరికొన్ని అందాలు ఇప్పుడు చూపిస్తున్నాడు. విశాలమైన వక్షస్థలం. ఆ వక్షస్థలం యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది అంటే ఆభరణాలతో నిండిపోయింది మొత్తం. అది కూడా సవర్ణహారాది విభూషణోజ్వలన్ మణిప్రభ. అన్ని సువర్ణము ప్రధానంగా ఉన్నాయి. ఆ సువర్ణాభరణాలపై రకరకాల రత్నాలు పొదిగి ఉన్నాయి. ఇలా అనేక హారములు. ఈ అనేక హారాలు నిండిపోయిన తర్వాత మొత్తం నిండిపోయిన హారాలు వాటి కాంతులు అంటే మణుల కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నీ వక్షస్సేమికి నమస్కారము అని చెప్తూ మాం పాతు జితాబ్జయోని రజాయమానో బహుధా విజాయతే. పుట్టుకలేని వాడు అనేక రూపాలు ధరించి గోచరిస్తున్నాడు. అటువంటి వక్షస్థలానికి నమస్కారము. దేవైస్స వైహారిక వేషధారి లీలా కృతాశేష జగద్విమర్ద శిఖిధ్వజ పాతు భయంకరేభ్యో యస్సప్త సింధూ నదధాత్ పృథివ్యాం. దేవతలను అనుగ్రహించడానికై లీలారూపము ధరించినవాడు శిఖిధ్వజుడు. అగ్నిని ధ్వజముగా కలవాడు. మరి కుక్కుట ధ్వజుడు కూడా ఉంది కదా అంటే అగ్నితత్వము కుక్కుటము ఛాగము అని 2 రూపాలుగా వస్తుంది. ఇది పెద్ద రహస్యమైన విషయం. అది అర్థమైతే బలులు ఇత్యాదులు తర్వాత అర్థమైతే కానీ ప్రస్తుతం అది చర్చనీయాంశం కాదు. కానీ మేక, కోడి ఈ 2 అగ్నితత్వానికి సంబంధించినవి. అందుకే అగ్ని కుక్కుట రూపమే అక్కడ ఉన్నాడు. లౌకికంగా వ్యాఖ్యానించాలంటే మేలుకొలుపు కోడి ద్వారా తెలియబడుతున్నట్లుగా కోడి కూడా శిఖిధ్వజమే. దానిపైన శిఖి ఉంటుంది.
అందుకే అది సిఖి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. మొత్తాన్ని సిఖిధ్వజుడు అనే మాటలో కుక్కుట ధ్వజుడు అంటే సిఖి అంటే మయూరం కూడా, దానికి సుఖం ఉంటుంది చూడండి. అగ్నిలక్షణం ఉన్నాయి దానికి కూడా. అంటే సిఖి వాహనుడు, సిఖిధ్వజుడు మయూరం వాహనము, కోడి ధ్వజం. కానీ సిఖిధ్వజ అంటే అగ్నితత్వమైన కుక్కుటమే ధ్వజముగా కలిగినటువంటి వాడు. ఒక యుద్ధం చేస్తున్న స్వామి కనుక ఆయన రథంలో ధ్వజం రెపరెపలాడటం కూడా కనబడాలి ఇక్కడ. అందుకు దాన్ని చూపించారు ఇక్కడ. మొత్తంగా మూర్తినంతటి కలిపి చూపిస్తున్నాడు వేదపాద స్తవకర్త. షడాననో ద్వాదశ బాహుదండ శృత్యంతగామి, ఇది వేదాంత ప్రతిపాద్యమైన రూపము అని చెప్తూ ద్విషదీక్షణాఢ్య 12 కళ్ళు కలవాడు. ద్విషట్ అంటే 2 ఆర్లు, 12 కళ్ళు కలవాడు. ఆ స్వామి రూపము ఒక్కసారి ధ్యానించాం కదా, ధ్యానిస్తే మనకేమొస్తుంది? భీతాయ మహ్యం గిరిజాతనూజో హిరణ్యవర్ణస్త్వభయం కృణోతు. ఆయన స్వరూపం కూడా బంగారు రంగుతో మెరిసిపోతుంది. ఆ బంగారు రంగు మేని కలవాడైన ఈ సుబ్రహ్మణ్యుని రూపము భయచకితులమైన మాకు అన్ని భయాల నుంచి కాపాడుగాక. కనుక స్వామి రూపాన్ని తలంచుకుంటే చాలా భయం. ఇప్పటి వరకు ధ్యానించుకున్న స్వరూపం హృదయంలో మనం గట్టిగా నిలబెట్టుకుంటే సర్వభయములు పటాపంచలు అవుతున్నాయి. ఎన్ని భయాలు గుర్తు తెచ్చుకోకండి, భయాలు గుర్తు తెచ్చుకోవద్దు, స్వామి రూపాన్ని గుర్తు తెచ్చుకోండి, భయాలు నవ్విపోతాయి ఇక్కడ. అటువంటి భవ్యమైన స్వామి యొక్క మంగళ విగ్రహాన్ని వేదపాద స్తవ ఆధారంగా కూడా మనం ఇంతవరకు చూసుకున్నాం. అయితే భుజంగ ప్రయాతంలో స్వామి రూపం పూర్తయింది అనుకున్నారా? అవలేదు. స్వామి భుజంగ ప్రయాతంలో స్వామి రూపాన్ని ఎలా చూపిస్తున్నారు అన్న దానికి రెండవ భుజంగ ప్రయాతంలో చూపిస్తున్న దానికి వెళదాం. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. ఏమి పద్యాలు పడ్డాయో మహానుభావులకు. విశదామోదరుపాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శోణితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్. విషంతో కూడినటువంటి అగ్ని జ్వాలలు కక్కుతూ శక్తి క్షీణించిపోయి పడగలు వాలిపోయి పడిపోతున్నాడు. ఇక మృత్యుకాలం ఆసన్నమవుతోంది. ఆసన్నమవుతూ ఉండగా నాగకాంతలు పైకొచ్చారు, అనేక మంది భార్యలు ఆయనకి. వాళ్ళు రావడంలో చమత్కారం ఏమిటంటే బిడ్డల్ని పట్టుకుని వచ్చారు. ఇదో చమత్కారం. ఎందుచేత అంటే దయాప్రసరణమునకు తేలికైన విషయం ఇది అంటే పెద్దవాళ్ల వల్ల ఉండదు, శిశువు వల్ల ఉంటుంది. ఇది కవి ఎంత సంస్కారవంతుడో, కవి ఎంత భక్తి తత్పరుడో తెలుస్తుంది. శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేశారు ఆ లక్ష్మీదేవిని పిలిచి. అమ్మాయి ఈవిడికి డబ్బు లేదమ్మా, పేద బ్రాహ్మణి అనలేదు ఆయన. విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మకమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు. అమ్మ ఈమె పక్షి పిల్లమ్మ అన్నారు. పక్షికో లక్షణం ఆకలి ఎక్కువ, పక్షి పిల్లకి మరీ ఎక్కువ. కానీ అది తనంత తాను ఆహారం తెచ్చుకోదు, ఎవరో తెచ్చి పెట్టాలి. ఆ పిల్ల ఎవరైనా ఆకలితో ఉంటే తల్లి మనసు కదిలిపోతుంది. తల్లి మనసు అంటే పిల్లకే తల్లి అవ్వక్కర్లేదు, తల్లి మనసు పురుషుని యందు కూడా ఉంటుంది. ఈశ్వరుని యందు తల్లి మనసు లేదు. అందుకే త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, నీవే తల్లియు తండ్రియు అని చిన్నప్పుడు పద్యాలు పాడించేవారు కాదు. పిల్ల తల్లడిల్లితే తల్లి చూడలేదు. కాబట్టి ఆ పిల్లలతో వచ్చారనుకోండి, ఈశ్వరుడు కూడా దయామయుడైపోతాడు. అయ్యి బాబోయ్, తొక్కేస్తున్నాడు పక్క నుంచి. వాళ్ళు భార్యలు బిడ్డలతో వచ్చారు. అసలు అది చూడగానే కాళ్ళు ఆగుతాయి. ఎప్పుడో ప్రార్థన చేసే లోపల ఆయన తొక్కుతూ వింటే చచ్చూరుకుంటాడు ఆ కాళీయుడు. ముందు ఆగిపోవాలి కాళ్ళు ఆగిపోవాలంటే పిల్లలతో కలిసి వచ్చి నించున్నారు. వచ్చి నించునేటప్పటికీ ఇంకొక్కసారి తొక్కేస్తే చచ్చిపోతాడు. పిల్లలు అనాథలైపోతారు. అనాథ శబ్దం ఉండడానికి వీల్లేదని ఈశ్వర శాసనం. కానీ నాథుడు లేకపోతే అప్పుడు అనాథ అని పిలుస్తారు వీళ్ళని. పిల్లలతో ఉన్నాం, ఏం చేయమంటావు, నువ్వు తొక్కేస్తే. నిజమే, తప్పు చేశాడు. లోకంలో అజ్ఞానం ఉంది కాబట్టి గురువుగారు కావాలి, అనారోగ్యం ఉంది కాబట్టి వైద్యుడు కావాలి,
తప్పు చేసి ఉన్నాం కాబట్టి పాపం పోగొట్టుకోవడానికి ఈశ్వరుడు కావాలి. ఈ ముగ్గురు ఎదురు తిరిగారనుకోండి, నీకు ఏమీ తెలియదు నేను ఎందుకు చెప్పాలన్నాడు అనుకోండి, ఇంకా గురువు ఎందుకు? ఏమిటి నీ దిక్కుమాలిన రోగాలు అన్నాడు అనుకోండి, వైద్యుడు ఎందుకు? పాపం ఉంది కాబట్టి నేను చంపేస్తాను తప్ప క్షమించను అన్నాడు అనుకోండి, పరమేశ్వరుడు ఎందుకు? కాబట్టి ఈశ్వరుని యొక్క కారుణ్యమేమి అంటే తప్పు తెలుసుకుంటే వెంటనే ఊరుకుంటాడు. అందుకే అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. అంటే తప్పులు చేయ క్షమాపణ చెప్ప అందుక కాదు. అహం దూరతస్తే పదంభోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి సహృచ్ఛేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. స్వామి నీ సేవ చేశా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని పట్టుకుని గబగబా వచ్చారు. ఇప్పుడు అసలు అది చూసేటప్పటికి ఆగిపోయిందంతే. శంకరులు స్తోత్రం చేసేటప్పటికి లక్ష్మీదేవి ఎలా కరిగిపోయిందో, అమ్మా మేమే పిల్లలు ఏడిస్తే తట్టుకోలేమే, జగజ్జననివి ఈ పేద బ్రాహ్మణి ఏడుస్తుంటే ఎలా ఊరుకున్నావమ్మా? అంత లక్ష్మీదేవి కనకధార కురిపించేసిందంతే. అది కవిత్వంలో ఉండేటటువంటి మాధుర్యం. కాబట్టి ఇప్పుడు పిల్లలతో వచ్చి ఆ భార్యలు నిలబడితే ఆపేశాడంతే నాట్యం. కానీ కాళీయుడి పడగల మీదే ఉన్నాడు. వాళ్ళు చూశారు, ఆ పడగల మీద కాళ్ళున్నాయి. మళ్ళీ ఏ కారణానికి నృత్యం మొదలెడతాడో ఇంకొకసారి 4 మాటలు తొక్కాడంటే చాలు ఇక భర్త ఉండడు. వాళ్ళన్నారు వెంటనే, క్రూరాత్ముల దండింపను దారునిపై అవతరించి దనరెడు నీకి క్రూరాత్ముని శిక్షింపను క్రూరత్వము కాదు కాక సాధు గుణము గుణాఢ్యా. ఈశ్వరుడు కాని పెద్దలు కాని ఎప్పుడైనా సంతోషించేది ఒక్క కారణానికే, దబాయిస్తే కాదు, క్షమించమని అడిగితే. అసలు లోకంలో సంస్కారం దేనికి ఉండాలి అంటే, దోషం చేసినవాడు అయ్యా నాది తప్పు మన్నించండి, ఏమనుకోకండి, ఇంకెప్పుడు నేను ఇలా చేయను అన్నాడు అనుకోండి, అలా అన్నందుకు పరవశించిపోతాడు ఇవతలవాడు. ఎందుకో తెలుసా? చాలు, ఇంకంతకన్నా ఏం కావాలి? ప్రేమ పుట్టడానికి కారణం అవుతుంది అది. దోషం చేయని వాళ్ళు ఎవరు ఉంటారండి లోకంలో? ఏదో ఒక తెలియక తప్పు పని చేస్తారు, కానీ అది తప్పు అని తెలుసుకున్నారనుకోండి చాలు, అంతే, అక్కడతో ఆ విషయం అయిపోయింది అంతే. ఇక అలా వాళ్ళు ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి? క్రూరాత్ముల్ని శిక్షించడానికి వచ్చావు. వీడిని ఎందుకు శిక్షిస్తున్నావు? మా ఆయన్ని క్రూరాత్ముడు కనుక నీళ్ళని పాడు చేస్తున్నాడు, తప్పు కదా. మరి మీరు ఎందుకు చెప్పలేదు? మేము చెప్తే వినేవాడు కాదు వాడు. కాబట్టి ఆయన్ని శిక్షించడం పరమసత్యం, నువ్వు శిక్షించవచ్చు. కాబట్టి ఇప్పుడు నీవు క్రూరుడవన్న మాట మేము అనడానికి అన్వయం అవుతుంది. నువ్వు సాధువు, లోకాల్ని రక్షించడానికి ఆయన పడగలు తొక్కేస్తున్నావు. కాబట్టి స్వామి నీ ఎందు తప్పు లేదు, మాదే తప్పు, మా ఆయనదే తప్పు. ఈ మాట అనగానే పరమేశ్వరుడు కూడా అలా నిలబడిపోవలసింది. సంస్కారాన్ని నేర్పుతాయి పురాణాలు. కాబట్టి క్రూరాత్ముల శిక్షింపను దారునిపై అవతరించి దనరెడి నీకి క్రూరాత్ముని శిక్షింపట క్రూరత్వము కాదు, సాధుగుణము గుణాఢ్య. ఇది సాధుగుణమే, మంచి పనే చేస్తున్నావు, శిక్షించచ్చు. కానీ మాకొక ఆశ్చర్యం ఒకటి కలిగింది ఇప్పుడు. ఏమిటో తెలుసా? ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనకో ఈ అహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములకునైనా చేరువ కాని నీవిట్టి వినోదలీల తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఎంత ఆశ్చర్యమయ్యా! నువ్వు కనపడాలంటే, నీ పాద పరాగము పడాలంటే, నీ పాద స్పర్శ తగలాలంటే వెనక జన్మలలో ఏదో గొప్ప పుణ్యం ఉండాలి. అసలు వీడు ఏం చేశాడంటావు? మా ఆయన ఎట్టి తపంబు చేసెనకో, ఏ తపస్సు చేశాడో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అచ్యుతాయ నమః. శత్రువు ఎదురుగా తన చేతిలో నుండి వజ్రం జారిపోయినందుకు ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. అప్పుడు వృత్రుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, వజ్రాన్ని తీసుకొని శత్రువును సంహరించు. ఇది ఏడవటానికి సమయం కాదు, అవమానమైంది అనటానికి కాదు సమయం ఇది. జగత్కారణుడు, జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు అధీశ్వరుడు, సర్వజ్ఞుడు, కాలాతీతుడు అయిన పరబ్రహ్మకు ఎప్పుడూ విజయమే లభిస్తుంది. అంతేగాని
దేహాత్మభావంతో శస్త్రాలను ధరించి యుద్ధం చేసేవారికి విజయం అన్ని కాలాల్లోనూ తమ పక్షం వైపు మాత్రమే ఉంటుంది అనే నియమం లేదు. విజయం ఎప్పుడూ ఎవరినైనా వరించవచ్చు. ఓజస్సహో బలం ప్రాణం అమృతం మృత్యుమేవ చ తమజ్ఞాయ జనో హేతుం ఆత్మానం మన్యతే జడం. కాలమే మానవుల మనోబలం. ఇంద్రియ బలము, దేహబలము, ప్రాణశక్తి జనన మరణముల రూపంలో ఉంది. మానవుడు ఈ సంగతి తెలుసుకోలేక తన దేహమే జయాపజయాలకు కారణమని భావిస్తున్నాడు. ఓ ఇంద్ర, చెక్కతో చేసిన శ్రీ బొమ్మ యంత్రంతో నడిచే జంతువు యొక్క బొమ్మ కదా, వాటిని నడిపించే వాడి చేతిలో ఉంటుంది. అలాగే ప్రాణులు ఈశ్వరుడి వశంలో ఉన్నాయని తెలుసుకో. పరబ్రహ్మయే జగత్కారణమైన ఈశ్వరుడు. మాయాశక్తియే మహత్తత్వం. అహంకారం, పంచభూతాలు, ఇంద్రియాలు, ప్రాణుల అంతఃకరణముల రూపంలో ప్రకటమవుతుంది. పరబ్రహ్మ యొక్క అనుగ్రహం వల్లనే మాయాశక్తి కార్యాలైన సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. ఈ సత్యాన్ని తెలియనటువంటి వాడు అస్వతంత్రుడై ఉండి కూడా తాను స్వతంత్రుడుగా కర్త భోక్త అని తలుస్తున్నాడు. అది మాయ. కానీ ఈశ్వరుడే స్వయంగా ప్రాణుల ద్వారా సృష్టిస్తున్నాడు. వాటిని వాటి ద్వారానే నశింపజేస్తున్నాడు. ఆయు శ్రీ కీర్తి ఐశ్వర్యం ఆశిష పురుషశ్చర్యాః భవంత్యేవ హి తత్కాలే యథా నిత్యో విపర్యయాః. పురుషుడు ఆయుర్దాయం, సంపద, కీర్తి, ఈశ్వర భావము మొదలైన వాటిని తన ప్రాప్తాన్ని అనుసరించి అనుభవిస్తాడు. వ్యక్తి కోరకపోయినా వీటికి విరుద్ధంగా అపకీర్తి మొదలైనవి కూడా కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇవి కూడా తగిన కాలం వచ్చినప్పుడు తప్పక లభిస్తూ ఉంటాయి. అందువలన కీర్తి అపకీర్తులు, జయ పరాజయాలు, జనన మరణాలు, సుఖ దుఃఖాలు అనేటువంటి ద్వంద్వాల పట్ల వ్యక్తి సమబుద్ధి కలిగి ఉండాలి. సత్వరజస్తమో గుణాలు మాయాశక్తికి చెందినవే కానీ ఆత్మ చైతన్యానికి చెందినవి కావు. వాటి కార్యాలైన సుఖదుఃఖ మోహాలయందు ఎవడైతే తన స్వరూపము సాక్షి అని తెలుసుకుంటాడో వాడికి వాటి వల్ల బంధం కలగదు. ఓ ఇంద్ర, చూడు, యుద్ధంలో నువ్వు నా ఆయుధాన్ని మాత్రమే కాకుండా నా భుజాన్ని కూడా తెగగొట్టి నన్ను ఓడించావు. అయినా కూడా నా శక్తి మేరకు నేను నీ ప్రాణాలను తీయటానికై ప్రయత్నిస్తున్నాను. ఈ యుద్ధమనే జూదంలో ప్రాణాలే పణంగా పెట్టుబడ్డాయి. ఈ క్రీడలో ఫలానా వారికి జయం కలుగుతుందని, ఫలానా వారికి అపజయం కలుగుతుందని ముందుగా తెలియదు అన్నాడు వృత్రుడు. మోసబుద్ధి లేని ఆ మాటలు వినటంతోనే ఇంద్రుడి గర్వం తొలగిపోయింది. ఆయన వజ్రాన్ని చేతిలోకి తీసుకొని నవ్వుతూ వృత్రుడిని మెచ్చుకుంటూ ఇలా అన్నాడు. ఆహా, ఓ దానవు రాజా, ఇంతటి వివేకం గల నువ్వు సిద్ధపురుషుడివి, ఆత్మరూపుడు, మేలు చేసేవాడు, జగన్నాథుడైనట్టు శ్రీహరికి నువ్వు సర్వస్వాన్ని అర్పణం చేసుకుని సేవించావు. జనులను మోహింపజేసే వైష్ణవ మాయను నువ్వు దాటావు. అసుర లక్షణాలను నాశనం చేసుకొని మహాపురుష లక్షణాలను పొందావు. రజోగుణ ప్రధానమైన నీ బుద్ధి సత్వగుణ ప్రధానమైన వాసుదేవుడి యందు దృఢంగా నిలిచిపోయింది. ఇది గొప్ప ఆశ్చర్యం. భగవంతుడైన శ్రీహరి మోక్షానికి ప్రభువు. ఆయన యందు భక్తి కలిగి అమృత సముద్రంలో ఓలలాడే నీకు
నీళ్లగుంట వంటి స్వర్గము మొదలైన వాటిలో పని లేదు కదా నీకు, నీళ్లగుంట ఎందుకు పనికి వస్తుంది నీకు అన్నాడు. ఇంద్రుడు తర్వాత వారిద్దరూ మళ్ళీ ధర్మం తెలుసుకోవాలనే కోరికతో ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ యుద్ధం చేసుకుంటున్నారు. చాలా మంచి విచిత్రమైన యుద్ధం. ఆయన ఏదో ఆత్మతత్వం చెప్తున్నాడు, ఇంద్రుడు ఏదో పోట్లాడుతూనే ఉన్నారు. ఇద్దరు మధ్య మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకున్నట్టుగా ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. పరమాత్ముడి గురించే మాట్లాడుకున్నారు, యుద్ధం చేస్తున్నారు. విచిత్రమైన యుద్ధం ఇది. ఎక్కడా కలగలేదు ఇటువంటి యుద్ధం. వృత్రుడు భయంకరమైన లోహ గుదిని గిరగిరా త్రిప్పి ఇంద్రుడి పైకి విసిరాడు. ఇంద్రుడు ఆ గుదియను వృత్రుడి చేతిని ఒకేసారి వజ్రాయంతో నరికాడు. ఇలా ఇంద్రుడు వజ్రంతో ఆ వృత్రుడి 2 చేతులను నరికివేయటంలో అతడు రెక్కలు తెగగొట్టబడి ఆకాశం నుండి నేల కూలిన పర్వతంలాగా శోభించాడు. పెద్ద దేహము, గొప్ప బలపరాక్రమాలు గల ఆ రాక్షసుడు క్రింది పెదవిని భూమికి, పై పెదవిని స్వర్గానికి ఆనించాడు. అతడి నోరు ఆకాశంలాగా లోతుగా ఉంది. అతడి నాలుక పాములాగా భయం కలిగిస్తుంది. అతడి కోరలు మృత్యుదేవత కోరల్లాగా ఉన్నాయి. అతడు ముల్లోకాలను మిరింగివేస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాడు. పర్వతాలను వేగంగా కదిలిస్తూ నడుస్తున్న పర్వతరాజులాగా భూమిని పాదాలతో పిండి చేస్తూ ఇంద్రుడి మీదకు వచ్చి కొండ చెలువ ఏనుగును మిరింగినట్లుగా వృత్రుడు ఇంద్రుడి వాహనమైన ఐరావతాన్ని మిరింగేశాడు. భలే భావం. అంతటితో ఆగకోకుండా ఇంద్రుణ్ణి కూడా మిరింగుతుండగా ప్రజాపతులు, మహర్షులు, దేవతలు చూసి ఎంత కష్టం వచ్చింది అంటూ నిరాశతో ఆక్రోశించారు. వృత్రుడితో మిరింగబడ్డ ఇంద్రుడు వాడి పొట్టలోకి చేరి కూడా మరణించలేదు. ఆయనను శ్రీహరి కవచ రూపంలో కాపాడాడు. ఇంద్రుడికి త్రిగుణాత్మిక అయినటువంటి మాయాశక్తి యొక్క బలం కూడా అండగా ఉంది. బలాసురుడిని సంహరించిన ఆ ఇంద్రుడు తన వజ్రంతో వాడి పొట్టను చీల్చి బయటకు వచ్చి పర్వత శిఖరంలాగా ఉన్న వృత్రుడి తలను నరికేందుకు తన వజ్రాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం అత్యంత వేగంతో వృత్రుడి మెడ చుట్టూ తిరుగుతూ వాడి మెడను కోయటం ప్రారంభించింది. కొంతకాలానికి పూర్తిగా ఖండించింది. అదే సమయంలో సూర్యుడు మొదలైన జ్యోతిర్మండలాల దక్షిణ ఉత్తరాయణాల గతి పూర్తి అయిపోయింది. అంటే వజ్రము వృత్రుడి శిరస్సును ఛేదించి సంహరించటంతో సంవత్సర కాలం గడిచిపోయింది. ఆ శిరస్సు సంవత్సర కాలం కోసింది అన్నమాట. అచ్యుతాయ నమః.